ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర. అందరికి నమస్తే అండి. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజు మనం శివోహం గురించి అయితే మనం విందాము. రెండవ శ్లోక నిర్వాహణ షట్కంలోని రెండవ శ్లోకం గురించి అయితే మనం విందాము. ప్రతిపదార్థం ఆ శ్లోకంలో ఉన్న ప్రతి పాదానికి కూడా మనము అర్థాలైతే విందాము. ముందుగా శ్లోకం గురించి అయితే మనము విందాము. నచ ప్రాణ సంజో న వై పంచవాయుః న వా సప్త ధాతుః న వా పంచకోశాః న వాక్పాణిపాదౌ న చోపస్థపాయు చిదానందరూపః శివోహం శివోహం. ప్రతి పదార్థం అయితే మనము విందాం. అహం దేహంలో ఆత్మగా ఉన్న నేను, ప్రాణ సంజ్ఞ ముఖ్య ప్రాణశక్తిని నా కాదు, పంచవాయు వై ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము మొదలగు 5 వాయువులు కూడా నా కాదు, ముఖ్య ప్రాణశక్తి ఆయా వాయువులకు ఆయా శక్తిని ఇస్తుందే కానీ నేను కాదు. ఆ ముఖ్యమైన ప్రాణశక్తి నా నుండి అనగా ఆత్మైన నా నుండి జనిస్తుంది. ఆత్మన ఏష ప్రాణోజాయతే అని ఉపనిషత్తులు చెప్పే మాట ఇదే. సప్తధాతు రక్తము, మాంసము, మేధ, అస్థి, మజ్జ, శుక్ర, రసములను కాని నా కాదు, పంచకోశ ప్రాణమయ, అన్నమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు అను 5 కాని నా కాదు, వాకు గాని ప్రాణపాథౌ చేయు పాదములను నా కాదు, ఉపస్థ పాయు మూత్రద్వారము గాని మలద్వారము గాని కూడా నా కాదు. అహం ఆత్మగా జీవుల్లో ఉన్న నేను, చిదానంద రూప జ్ఞానము ఆనంద రూప ఆనందమే రూపముగా గల శివోహం మంగళప్రదుడైన శివుడను. శివోహం శివ పరమాత్మను. ఇది తథ్యము. జీవి మనుగడకు ప్రాణవాయువులు ఉపవాయువులు అవసరం. అంత మాత్రం చేత అవి నేను మాత్రం కాదు. నేను వాటికంటే భిన్నుడను, స్వతంత్రుడను. నా మనుగడకు అని అవసరం లేదు. వివరణలో చెప్తూ ఉన్నారు. ఏష ఆత్మన ప్రాణోజాయతే, ఆత్మ నుండియే ముఖ్య ప్రాణం జనించింది. స యథా సౌమ్య వయాసాంసి వాసో వృక్షం సంప్రతిష్టంతే ఏవం హవై యత్ సర్వం పర ఆత్మని సంప్రతిష్టతే. అందగాడ పక్షులు పగలు విహరించి చీకటి పడే వేళకు వృక్షాన్ని ఆశ్రయిస్తాయి. అలాగే ఇంద్రియాలని బాహ్య ప్రపంచంలో ఏర్పరచుకున్న సంబంధాలు నిద్రలో దేహంలోని శ్రేష్టమైన ఆత్మలో మెరుస్తూ ఉన్నాయి. కనుక ఆత్మయ అంతటికి ఆధారం అని ఉపనిషత్తులు బోధించాయి. ఆత్మ ముఖ్య ప్రాణవాయు గురించి అయితే మనం విందాం. ఆత్మ నుండి ముఖ్య ప్రాణవాయువు జనిస్తుంది. ఈ శ్లోకంలో ఆ వాయువు ప్రాణ అనే సంజ్ఞతో చెప్పబడింది. యథా సమ్రేడావాధికృతవాన్ విని సంయుక్తే ఇతరాన్ ప్రాణాన్ పృథగేవ సన్నిధత్తే. ప్రశ్నోపనిషత్తు చక్రవర్తి అధికారాలను నియమించి గ్రామాన్ని పరిపాలించిన తీరున ముఖ్య ప్రాణం తక్కిన ప్రాణాలను నియమిస్తూ ఉంటుంది. ఆ ముఖ్య ప్రాణవాయువే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అని 5 విభాగాలుగా విభజించుకుని దేహ యంత్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ప్రాణము ఇది హృదయంలో ఉంటుంది. కన్ను, చెవి, నోరు, నాసికలో తానే నెలకొని ఉంటుంది. అపానము ఇది పొత్తి కడుపునకు దిగువ నుండి మలమూత్రాదులను విడలింపజేయును, అధోగమనమది. వ్యానము శరీరమంతా వ్యాపించి ఉంటుంది. శరీరంలో హృదయ స్థానంలో ఆత్మ ఉంటుంది. హృదయం నుండి 101 నాడులు బయలుదేరతాయి. ఆ 101 నాడుల్లో ఒక్కొక్క దాని నుండి నూరేసి శాఖ నాడులు బయలుదేరతాయి. ఒక్కొక్క శాఖ నాడికి 72,000 ఉపశాఖ నాడులుగా ఉన్నాయి. ఈ నాడులన్నిటిలోనూ వ్యానం సంచరిస్తుంది. ఇక్కడ నుండి శరీరం అంతటికి ఆదేశాలు ఇవ్వబడతాయి, మనకు అనుభవాలు కలుగుతాయి. ఇలా వ్యానం కార్యక్రమాలను నిర్వహిస్తుంది. పృథివ్యేష ఆత్మ ప్రతిశాఖ నాడి సహస్రాణి భవంత్యాశు వ్యనచ్చరతి రసోపనిషత్తులు చెప్తూ ఉన్నారు. ఉదాహరణ గురించి అయితే విందాం. ఇది శరీరంలో పైకి వ్యాపించి ఉంటుంది. ఓద్గమనం అది కంఠం నుండి మాట్లాడే వీలు కలిగి చేస్తుంది. ఇది పుణ్యం చేసిన వారిని పుణ్యలోకాలను,
పుణ్యలోకాలకు, పాపం చేసిన వారిని పాపలోకాలకు, పాప పుణ్యాలు సమంగా చేసిన వారిని మానవ లోకానికి తీసుకువెళ్తుంది. అధైకయోర్ధ్వ ఉదానాహ పుణ్యేన పుణ్యం లోకం నయతి ప్రశోపనిష్ణతో చెప్తూ ఉన్నారు. సమానం గురించి అయితే విన్నాం. అన్నాశయన జఠరాగ్నికి సమీపమున ఉండును, ఆహారం జీర్ణించుకున్నటకు ఉపకరించును, శరీరం అంతా అన్న శక్తిని తగ్గిన చోట్లకు తీసుకుని వెళ్తుంది. ఈ దేహంలోని ప్రధాన వాయువులు పంచ ఉపవాయువులు. నాగము వాకునందుంటుంది, కూర్మము కంటి రెప్పలందు ఉంటుంది, కృకము జఠరంలో ఆకలి కలుగజేస్తుంది, దేవదత్తము కంఠద్వారమున ఉండునది, ఆవులింతలు ధనుంజయము హృదయాన ఉంటుంది, పోషణము దీని లక్షణం. ఇలా మన దేహంలో 5 ఉపవాయువులు కలవు. ఈ 5 నేను కాదు, ప్రాణపానాది వాయువు పంచకము. ముఖ్య ప్రాణము నేను కాదు, నేను ఆత్మ. నా నుండి అవి జనించాయి. అవి నన్ను నీడలా వీడక ఉంటాయి. అంత మాత్రం చేత ఆ ప్రాణాదులు నేను కాదు. సప్తధాతు గురించి అయితే విందాం. మనం తీసుకున్న అన్నము నుండి ధాతువులు క్రమ పరిమాణంలో ఒకదాని నుండి మరొకటి ఏర్పడి స్థూల దేహాన్ని పోషిస్తాయి. అన్నం, రక్తం, మాంసము, మజ్జ, ఎముకలు, మేధస్సు, నాడులు, మజ్జు మొదలగు 7 ధాతువులు కూడా జీవ మనుగడకు కావాలి. నేను మాత్రం ఇవి కాదు, స్వతంత్రుడను. మనిషి దేహం 5 అంతస్తుల భవనం, నిత్యం జ్ఞానం అనంత బ్రహ్మ అని తైత్తిరీయోపనిషత్తు భగవంతుడు సత్యస్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు, అనంతుడు అని బోధించింది. మనలో భగవంతుడి ఆత్మగా విరాజిల్లుతూ ఉన్నాడు. భగవంతుడు విశ్వంలోనూ ఉన్నాడు. ఈ భగవంతుడి నుండే పంచభూతములు పుట్టాయి. ఇది భగవత్ సృష్టి. అందులో ఒకడు మానవుడు. ఈ మనిషి 5 దేహాలు గల ఆత్మయే. ఈ 5 దేహాలే పంచకోశాలు. ఇవి ఒకదానిలో మరొకటి సూక్ష్మంగా అంతర్భవించి ఉంటాయి. ఒకదాని కంటే మరొకటి సూక్ష్మం అయినా అవి మాత్రం నేను కాదు. పంచకోశ తదాత్మ్యములచే జీవుడు అని పేరు వచ్చింది. ఆ తదాత్మ్యమే లేకపోతే సదాశివులమే. జీవుడు వాసనాత్రయములచే షడ్వికారములు గలవాడు, శివుడు నిర్వికారుడు. అదే శివ జీవుల వ్యత్యాసం. తర్వాత అన్నమయ కోశం గురించి అయితే మనం విందాం. ఇది అన్నంతోనే నిండి ఉంటుంది. అన్నసారమే శుక్రంగా శోణితంగా మారుతుంది. ఆ శుక్ర శోణితాలే శరీరం. ఇలా మారినప్పుడు అన్న రూపం ఉండదు. ఇది స్థూలం దేహంగా మనకు కనిపిస్తుంది. దేహంగా మారాక ఆ దేహం కొన్నాళ్లకు దహింపబడేదే. నశించే అన్నమయ కోసం ఆత్మ కాదు. ఆత్మ ప్రాక్చ ఊర్ధ్వత అభావాత్. తర్వాత ప్రాణమయ కోశం గురించి అయితే మనం, ఇది ప్రాణశక్తులతో నిండి ఉంటుంది. ఈ ప్రాణశక్తులను ప్రాణం దేవ అనుప్రాణంతి అని ఇంద్రియాణాలు అన్ని ఈ ప్రాణశక్తిని అనుసరించే ఉంటాయి. ఈ ప్రాణదేహమే స్థూల దేహానికి ఆధారం. ఈ ప్రాణమయ కోశం పంచప్రాణవాయువులు, ఉపవాయువులు మొత్తం 10 రకాలుగా దేహంలో పని చేస్తూ ఉంటుంది. మనిషిని నడిపేది ఇదే ప్రాణమయ దేహం. పంచకోశాలు పనిచేయడానికి పనికి వస్తుంది. సూక్ష్మేంద్రియాలను ప్రేరేపిస్తుంది. ఆ ముఖ్య ప్రాణం కూడా నేను కాదు. ఎందుకంటే చైతన్య వర్జనాత్ అని చైతన్యం లేనిది. ఆత్మనాత్మ వివేకం బోధించింది కనుక ప్రాణవాయు ఆత్మ కాదు, చైతన్యమే ఆత్మ కదా. మనోమయ కోసం ఇది మనస్సుతో నిండి ఉంటుంది. పైన వివరించిన ప్రాణమయ కోశంలోనే మనోమయ కోసం ఉంది. ఈ మనసు నిండా ప్రాణం ఉంది. మనోమయ కోసం చింతన ఆలోచనలో సూక్ష్మంగా పనిచేస్తుంది. దేహే గేహే మమతాం కరోతి. గేహంలో ఆత్మకు మమకారం పొర తొడిగి ప్రవర్తిస్తుంది కాన మనోమయ కోసము ఆత్మ కాదు. విజ్ఞానమయ కోసం అయితే విన్నాం. ఇది బుద్ధితో రూపొందింది. మనోమయ కోశంలో ఈ విజ్ఞానమయ కోసం ఉంది. మనోమయ కోసం అంతా బుద్ధి ఉంటుంది. ఇది మనసు కన్నా శక్తివంతం. విజ్ఞానమయ కోసం లోకంలో వాస్తవికతను భగవంతుని ఆకాంక్షించే అవ్యాకతతో పనిచేస్తుంది. సూక్ష్మంగా ఉండి నిద్రావస్థలో విశ్రమించి స్వప్నంలో ఉండి లేచినప్పుడు లేచి తన ప్రజ్ఞను చూపిస్తుంది. ఆత్మకు అధికారం ఆరోపిస్తుంది. ఆత్మ అధికారం చలాయించదు. కనుక మనోమయ కోసం ఆత్మ కాదు, ఆనందమయ కోసం. బుద్ధితో నింపబడిన దేహానికి ఆధారం మహత్తు. ఇది ఆనందంతో రూపొందించి ఆనందంతో బుద్ధి దేహం రూపొందింది. ఆనందమయ దేహానికి ఆధారం ఆత్మయే. ఆనందమయ కోసం సమస్తాన్ని మరచి ఆనందంలో లయించడంలో పనిచేస్తుంది. పుణ్యభోగాలు అనుభవించాక నిద్రా సమయంలో పనిచేయదు. కనుమరుగు అవుతుంది. ఇది క్షణికానందదాయకం. కనుక ఆనందమయ కోసం ఆత్మ కాదు, ఆనంద రూపం ఆత్మ గాని ఆనందమయ కోసం ఆత్మ కాదు.
ఈ 5 వరలే అంటే కోశాలే కానీ కత్తులు కాదు. ఆత్మ వంటిది. ఆత్మ అలాగే ఊక కోశం బియ్యం వంటిది. ఆత్మ మాయ జరావాయువు పిండం. ఒక కోశం లోపల మరో కోశం. అన్ని కోశాలు కర్త పురుషుడు, భోక్త పురుషుడు, ఉపభోక్త కర్త పరమేశ్వరుడు. ఇది అనుబంధ పరంపర. దేహాదభ్యంతరం ప్రాణాభ్యంతరం పునః తతః కర్త తతో భోక్త గుహాసేయం పరంపర. ఆత్మానాత్మ వివేకంలో చెప్తున్నారు. కానీ శంకర భగవత్పాదుల వారు బోధించిన తత్వం ఈ 5 దేహాలకు నాయకుడు ఆత్మయే. ఈ ఆత్మయే మనం. ఆత్మకు భగవదంశ ఉంది. పిల్లల్లో ఆటవికుల్లో అన్న ప్రాణమయ దేహాలు మాత్రమే పూర్తిగా పనిచేస్తాయి. నాగరికత అనుభవం గల వారిలో మనమయ కోసం పూర్తిగా పనిచేస్తుంది. పరిపక్వత గల వారిలో విజ్ఞానమయ దేహం క్రమంగా వికసిస్తుంది. అనుభూతి పొందిన మహాత్ముల్లో ఆనందమయ కోసం పూర్తిగా పనిచేస్తుంది. కొన్ని విశేషాలు ప్రతి శ్లోకంలో మరో కోసం చోటు చేసుకుంటుంది. అలా అని ఒకదానిలో మరొకటి ఉందని భావించరాదు. ఒకదానికంటే వరుస క్రమంలో మరొకటి సూక్ష్మమైంది. మానవుడు పరబ్రహ్మం పంచకోశాత్మకులే. ఆనందమయ గురించి అయితే మనం విందాం. మానవుల్లో ఉన్న చైతన్యం సూర్యుల్లో ఉన్న చైతన్యం ఒకటే. అది సత్యం. ఈ సత్యాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ సత్యజ్ఞుడు పంచకోశాన్ని అధిగమించి జీవన్ముక్తుడు అవుతారు. కోరుకున్న లోకము రూపము ఆహారం భుజిస్తూ ఆనందంతో సామగానాన్ని పాడుకుంటూ ఉంటాడు అని తైత్రీయోపనిషత్తు ఇలా బోధించింది. సయచ్ఛాయం పురుషే యచ్చ సావాద్గిత్యే స ఏకః సత ఏవం విత్ ఇమానం లోకానం కామానం కామరూపస్యం ఏతత్ సామగాయనాస్తే అహ ఊహ ఊహ సామగానంతో సువర్ణ జ్యోతి ఏవం వేద అని సామగానలోలుడై దేదీప్యమానంగా ప్రకాశించే దేవతయై అనుభూతి చెందుతాడు అని బోధించింది. కర్మేంద్రియాల గురించి అయితే విందాం. కర్మేంద్రియ పంచకం జీవి మనుగడకు కర్మాచరణకు ఆధారాలు అనేవి నేను కాదు, నేను కర్మలు ఆచరించేవాడిని కాదు, అనుభవించేవాడిని కాదు, నైష్కర్మ్యుడు అని కర్మలను చేసేవే. ఆత్మ కర్మ కరణం కాదు కనుక కర్మేంద్రియాల ఆత్మ కాదు. వాకు అనగా ముఖము చేతులు కాళ్ళు మూత విసర్జన ద్వారం, మల విసర్జన ద్వారము. ఇవి దేహం కార్యకలాపాలు నిర్వహించే కర్మేంద్రియాలు. ఇవి కూడా నేను కాదు. జీవులకు స్థూల దేహం కావాలి. అందుకు ప్రాణాలు వాయువులు శబ్దదాదులు కోశాలు కర్మేంద్రియాలు కావాలి. నాకు ఇవి లేవు. ఇవి నేను కాదు, స్థూల దేహానికి సంబంధించినవి. కానీ నేను స్థూల దేహానికి కాదు. ఆకారమే లేని నాకు వీటితో పని లేదు. నేను జ్ఞానము మరియు ఆనంద రూపమైన శివుడిని. నేను నిర్గుణ పరబ్రహ్మను శివోహం. రాగద్వేషాలు అరిషడ్యాగులు పురుషార్థ శిష్టయం గల నేను ఆత్మ కాదు. ఈ విధంగా 2వ శ్లోకం గురించి అయితే మనం విన్నాం కదా. 3వ శ్లోకం గురించి అయితే మనము విందాం. నమే ద్వేష రాగౌ నమే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్య భావః న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానంద రూపః శివోహం శివోహం. ఈ శ్లోకానికి ప్రతిపదార్థం అయితే విందాం. మే జీవులలో ఆత్మరూపముగా ఉన్న నాకు ద్వేష రాగం ద్వేషము కాని రాగము కాని నా కాదు లేవని భావం. మే ఆత్మరూపముగా జీవులో ఉన్న నాకు లోభమోహవు లోభము కాని మోహము కాని నా లేవని భావము. మే ఆత్మగా ఉన్న నాకు మదహ మదము నా లేవు. నాకు ఏ ద్వంద్వ భావములు లేవు. మే నాకు మాత్సర్య భావ ఇతరులకు శుభము కలుగుతుంటే సహించలేని తనము నా లేదు. ధర్మ ధర్మ పురుషార్థము కాని అర్ధ అర్ధ పురుషార్థం కాని కామ కామ పురుషార్థము కాని మోక్ష మోక్ష పురుషార్థము కాని నా లేవని భావం. అహం జీవుల్లో ఆత్మరూపంగా ఉన్న నేను చిదానంద రూప జ్ఞానము ఆనంద రూప ఆనందమే రూపముగా గల శివోహం మంగళప్రదుడైన శివుడను శివోహం శివ పరమాత్మను. ఇది తత్వము. రాగద్వేషాల గురించి మనము విందాము. రాగద్వేషాలు అరిషడ్వర్గాలు పురుషార్థ శిష్టం గల నేను ఆత్మ కాదు అని చెప్తూ ఉన్నారు. రాగము అనగా అనురాగము కోరికలు, రాగము ఒక పాశము, రాగనాశము ముక్తి కారకము, అనురాగ పరవశము అరిషడ్వర్గాలకు మూలము. రాగాదులు అభిమానము వల్ల పుడతాయి, అభిమానం అవివేకం వల్ల పుడతాయి, అవివేకం అజ్ఞానం వల్ల పుడుతుంది. రాగాదుల వల్ల కర్మలు పుడతాయి, కర్మల అనుభవానికి శరీరం పుడుతుంది, శరీరం వల్ల సుఖ దుఃఖాలు ఇలా
జన్మ పరంపర గాలికి తిరిగే చక్రం వంటిది. ఆత్మానాత్మ వివేకం. ఆ శరీరం నేను కాదు, కాన ఈ దేహం నేను కాదు. కనుక శాశ్వతమైన ఆత్మను గురించి తెలుసుకుని అజ్ఞానం పోగొట్టుకుని జన్మ పరంపర దుఃఖాన్ని పోగొట్టుకోవాలి, ఆత్మజ్ఞానం పొందాలి. ద్వేషం గురించి అయితే విందాం. ద్వేష్టి ఇది ద్వేషం, శత్రుత్వ భావన, వైర భావన, ఇలా చాలా ప్రమాదం. ద్వేషము వహించిన వాడిని ఎదుటి వాడిని దహిస్తుంది. విషం కంటే ప్రమాదం. విషం అయితే సేవించిన వాడిని ఒక్కడినే దహిస్తుంది. ద్వేషం అగ్నిపుల లాంటిది. అగ్నిపుల ముందు తాను వెలుగబడుతూ తర్వాత ఎదుటి వారిని దహిస్తుంది. సర్వ వినాశకారం. ఈ రాగద్వేషాలు రెండు పాశాలు. ఇవి కలిగిన వానిని బంధంలో కట్టి పడేస్తాయి. కదలనీయు, మెదలనీయు, ముక్తికి ఆటంకాలు, వలలాంటివి. ఇవి అజ్ఞానాజ్ఞాలు. దీనికి ముందు జ్ఞానాగ్నియే. ఆ జ్ఞాన స్వరూపుడిని నేను. దీపం ఉన్న చోట చీకటి ఉండదు. అట్లే నేను జ్ఞాన స్వరూపుడైనందువల్ల ఈ స్నేహభావం వల్ల వైరభావంగానే నాకు లేవు. భావాతీతుడను అనేవి నన్ను అంటవు. రాగము ద్వేషము లేని వాడను, నేను నిర్లిప్తుడను. అరిషడ్డగ్గల గురించి అయితే మనం విందాం. కామం అనగా కోరిక. అది తీరకపోతే వచ్చేది కోపం. తను కోరినది పొందినది ఇతరులకు అందకుండా దాచుకునేది లోభం. దానిపై పెంచుకునే ప్రేమ మోహం. నా వద్దే ఉంది అది ఉందని విర్రవేగడం మదం. అది తనకు లభించక ఇతరులకు లభిస్తే పడే అసూయ మాత్సర్యం. సంగా సంజాయతే కామ, కామాత్ క్రోధో విజాయతే అని భగవద్గీత బోధించింది. సంగం అనగా బంధము. కోపాది అరిషడ్వర్గాలకి చివరకు అది సర్వనాశనానికి దారితీస్తుంది. ఉదాహరణకు కామము కోరిక, రావణాసురుడు క్రోధం, కోపం దుర్వాసుడు, లోభం ఉన్నదంతా తానే అనుభవించే లక్షణం లోభం, పిసినారితనం దుర్యోధనుడు, మోహము అహంకారం మమకారం ధృతరాష్ట్రుడు. ద్వైత వృత్తియే మోహం. ఇదే రాగానికి ద్వేషానికి మూల కారణం. మదము అహం నహుష చక్రవర్తి. మాత్సర్యము అన్యశుభ ద్వేషత్వం అనగా ఇతరుల అభివృద్ధి మంచి చూసి ఓర్వలేని తనం. మంథర శిశుపాలుడు అంతఃశత్రువులు ఇవియు అజ్ఞానాంధకారంలోంచి పుట్టినవే. ఇచ్చట కూడా అరిషడ్వర్గాలు నాలుగే చెప్పిన కామక్రోధాలు కూడా గ్రహించాలి. ఇవేమీ లేని నేను జ్ఞానాంద రూపుడును. జ్ఞానాగ్ని ఉన్న చోట ఈ అజ్ఞానాంధకారం కనుమరిగి. కనుక ఈ ఆరు నేను కాదు. నేను సర్వ స్వతంత్రుడను, భావాతీతుడను. చతుర్విధ పురుషార్థాలు ధర్మము, అర్థము, కామము, మోక్షము అనే చతుర్విధ పురుషార్థాలు నేను కాదు. అజ్ఞాన దశ ఎందున జీవాత్మలు కోరుకునేవి నేను నిత్య ముక్తుడను. ఈ దేహం నాదే అనే దేహ మమకారం అహంకారం గలవానికే ఈ ధర్మాద కామ మోక్షాలు. నేను దేహం కాదు, ఆత్మను నేను, వీటికి అతీతుడను. నేను అయితే అజ్ఞానాంద రూపుడైన శివుణ్ణి. నేను నిర్గుణ పరబ్రహ్మను, శివోహం. ఈ విధంగా మనము శివోహంలోని 3వ శ్లోకానికి అర్థము వివరణ అన్ని విన్నాం కదా. 4వ శ్లోకం గురించి అయితే మనము విందాము. సుఖ దుఃఖాది ద్వంద్వాలు గల నేను ఆత్మ కాదు అని ఈ 4వ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. ముందుగా శ్లోకం అయితే విందాం. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞా అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానంద రూప శివోహం శివోహం. ఈ శ్లోకానికి ప్రతి పదార్థం అయితే మనం విందాం. పై 3వ శ్లోకం నుండి మే పదం అనువృత్తిగా తెచ్చుకోవాలి. మే ఆత్మ రూపంలో ఉన్న నాకు పుణ్యం పుణ్యము, పాపం పాపము, నాకు లేవని భావము. మే నాకు సౌఖ్యం సుఖ భావము గాని దుఃఖ భావము గాని నా లేవు. అహం జీవుల్లో ఆత్మరూపంగా ఉన్న నేను. భోజనం భోజనము గాని నైవ కానే కాదు. భోజ్యం భుజించు పదార్థము గాని, భోక్త భుజించు వాడును గాని నా కాదు. అహం జీవునిలో ఆత్మగా ఉన్న నేను. చిదానంద రూప జ్ఞానము ఆనంద రూప ఆనందమే రూపముగా గల శివ మంగళప్రదుడైన శివుడను. శివోహం శివ పరమాత్మను. ఇది తథ్యము. ద్వంద్వాతీతుడను. మంచి సత్కార్యాలు ఆచరిస్తే పుణ్యము లభిస్తుంది. దుష్కరమును ఆచరిస్తే పాపము సంభవిస్తుంది. ప్రారబ్ధము సంచితము ఆగామి కర్మల వల్ల పుణ్య పాపాలు లభిస్తాయి. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతరులకు శరీరకంగా గాని మానసికంగా గాని ఉపకారం చేస్తే పుణ్యం, బాధ కలిగిస్తే పాపం. పాప పుణ్యాలు ఆత్మస్వరూపుడైన నాకు అంటావు. అలాగే దేహానికి కలిగే సుఖము దుఃఖాలు నాకు అంటావు అనగా స్పందింపజేయలేవు. అనగా
శీతోష్ణాది ద్వంద్వాలు ఏవీ బాధించవు. నేను ద్వంద్వాతీతుడు. మననం చేస్తూ ఉంటే మంత్రాలు రక్షిస్తూ ఉంటాయి. అసలు ఒక మంత్రం ఏమిటి, 7 కోట్ల మంత్రాలు, షడామ్యాయ మంత్రాలన్నా అవన్నీ నా రూపాలే. మంత్రాలున్నా అవన్నీ నా రూపాలే. అన్ని మంత్రాలు పరమాత్మ రూపాలే. అనంతత్వం ఆత్మ లక్షణం. అనంతత్వం గల ఆత్మను నేను అద్వైతానంద రూపుడిని. విషయ సుఖాలు దుఃఖ మూలాల గురించి అయితే మనము విందాం. సౌఖ్యంతు బిందు మాత్రేణ దుఃఖ పర్వతమేవచ. మొదట రవ్వంత సుఖం కలిగిస్తుంది, రవ్వంత సుఖము కనిపిస్తుంది. వెను వెంటనే పర్వతమంత దుఃఖము వచ్చి మీద పడుతుంది. సుఖ దుఃఖాలు క్షణికములు, సుఖాలు కూడా చివరకు. దుఃఖమయోనః దుఃఖయోనః దుఃఖ మూలాలు. ఇది అంతా తెలుసుకునే వివేకవంతుడగు వాడు వాని జోలికి పోడు. వాని ఎడల విరక్తి కలిగి ఉంటాడు. నతేషు రమతే బుధ. వివేకి సుఖ దుఃఖాలు మునిగిపోతాడు. అవివేకి విషయ సుఖాలు అనుభవించి గోతులో పడుచు ఉన్నాడు. గాలమున తగులుకొను చేపవలే గాలమున తగులుకొను చేపవలే వినాశమును పొందుచు ఉన్నాడు. ఎట్లయినా చేప మాంస ముక్కను చూచి ఆనందపడుతుంది, దాన్ని సమీపించి మృత్యుముఖమున పడుతుంది. తైలధార వలె అవిచ్ఛిన్నమైన సుఖం ఆత్మానందం మరియు శాశ్వతం. విషయ సుఖము చిన్న దీపము, ఆత్మ సుఖము అస్తమయము లేని సూర్యుడు. దీపములైన ఆరిపోవును, కానీ ఆత్మ భాస్కరుడు ఎన్నడూ అస్తమించడు. ఇంద్రియ సుఖములు చిన్న దొరువుల వంటివి, క్షణకాలంలో ఎండిపోవును. ఆత్మానందము సముద్రం వంటిది, అది ఏ కాలం నందును తరగదు. మహనీయులు విషయభోగములందును విరక్తి కలిగి ఆత్మానందమునే ఆశ్రయిస్తారు. బుధ తెలివిగలవాడు కనబడే సౌఖ్యములందు రమింపడు. విషయ సుఖాలు మునిగి తేలేవాడు వట్టి తెలివి తక్కువవాడు. సుఖము దుఃఖము దేహానివి. ఒక క్షణం దుఃఖం, మరో క్షణం ఆనందం. అది క్షణికమే, ఇది క్షణికమే. ఏది శాశ్వతం కాదు. అత్యల్పాలు అశాశ్వతమైన సుఖ దుఃఖాలతో నాకు పని లేదు. దుఃఖాలు అనంతాలు. ఒక దుఃఖం దాటితే కొంతకాలం సుఖం వస్తుంది. అది ఎంతోసేపు ఉండదు. మరలా దుఃఖం, మరలా సుఖం నుండి బండి చక్రం ఆకుల వలె క్రిందకు పైకి సుఖ దుఃఖాలు మారుతూ ఉంటాయి. ఇవి కర్మ ఫలాలు. దుఃఖానికి కారణం అవిద్య. అవిద్య అంటే దేహానమే నేను అనే భ్రాంతియే దుఃఖానికి మూలం. ఇవి 5. 1 అవిద్య, అస్మితము, సుఖ దుఃఖాలు. నేను అనగా దేహమే కర్తను భోక్తను అనుకునుట అస్మితం. రాగము సుఖానుసాయి రాగ. ప్రతి కలవి దూరములైతే కలిగే దుఃఖము రాగం వల్ల కలుగుతుంది. ద్వేషము గిట్టని వారు దుఃఖకు చేరుతుంటే కలిగే బాధే దుఃఖం. అభినివేశం తనను తాను ప్రేరేపించుకోవడం వల్ల కలిగే దుఃఖము. ఇవేగాక జన్మ, ముసలితనం, రోగం, మరణ భయాదులు దుఃఖాలు. సుఖము హైక్యం, పారమార్థికం. ఇవి 2 రకాలు. ఆ సుఖము నేను కాదు, ఆ దుఃఖము నేను కాదు. నాకు సుఖ దుఃఖాలతో పనే లేదు. సుఖ దుఃఖాలు కర్మఫలాలు అని అనుభవించవలసింది దేహమే, ఆత్మ కాదు. వీటికి అతీతం నేను. శాశ్వతం ఆత్మస్వరూపుడు నా జ్ఞానానంద రూపిణి. మానుని తరింపజేసేవి గంగాది నదీ తీరాలు, ప్రదేశాలు, కాశీ రామేశ్వరాదులు కూడా తీర్థాలి. ఇవన్నీ నా నుండి సంక్రమితాయి. అవి చిత్తశుద్ధి కలిగించి మానవ జీవితాన్ని నడిపిస్తాయి. నేను ఇవి కాదు. నేను విని కంటే అతీతుణ్ణి. వేదాలు ఋగ్యసామ వేదాలు, యజ్ఞాలు అశ్వమేధాదులు సంస్కారవంతం చేస్తాయి. అవన్నీ నా నుండి కాంక్షార్థులు ఆచరించే కామ్య కర్మలు. అవన్నీ నాలో భాగాలే. నేను వీటికంటే అతీతుణ్ణు. నేను తినే పదార్థం కాదు, ఆ తినేవాడిని కాదు. అన్నం బ్రహ్మం అహం చ బ్రహ్మ భోక్త చ బ్రహ్మ ఇదమిదం పాత్రం అమృత స్వరూపం. అవి అన్ని నా స్వరూపాలే. నేను అనుభవమును కాదు, అనుభవించే క్రియను నేను కాదు, అనుభవించే వాడిని కాదు, ఏ విషయము నేను కాదు. నాలో భాగాలే, కాని నేను వాటికి అతీతుణ్ణు. నేను ద్వంద్వాతీతుణ్ణు, అద్వైతిని. సర్వం నాలో ఉంది, సర్వంలో నేనున్నాను. సాక్షాత్తు జ్ఞానము ఆనందము రూపంలోని శివుడను, నిర్గుణ పరబ్రహ్మను. ఇది నిజము, సత్యము, శివోహం. ఈ విధంగా మనము శివోహంలో నిర్వాణ షట్కంలో 4వ శ్లోకం గురించి అయితే విన్నాం కదా. 5వ శ్లోకం గురించి అయితే మనము విందాము. ఈ 5వ శ్లోకంలో జనన మరణాలు, జాతి భేదాలు, బంధాలు, అనుబంధాలు నాకు ఆత్మకు లేవు అని స్వామి చెప్తూ ఉన్నారు. ముందుగా మనము 5వ శ్లోకం గురించి అయితే మనం విందాం.
न मृत्युर्न शङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता च जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः చిదానందరూపః శివోహం శివోహం. ఈ శ్లోకానికి ప్రతిపదార్థం గురించి మనము విందాం. మే ఆత్మయగు నాకు మృత్యు మరణము గాని శంక మరణ భయము గాని నా లేవని భావము. జాతి భేద స్త్రీ పురుష నపుంసకాది భేదములు కాని కుల మత ప్రాంత భేదములు గాని నా లేవని భావము. మే నాకు జన్మ పుట్టుక నా లేదు. పిత తండ్రి గాని మాత తల్లి గాని నైవ లేరు. మే నాకు బంధువు గాని మిత్రం మిత్రుడు గాని గురువు గాని శిష్యుడు గాని నా లేరని భావం. అహం జీవుల్లో ఆత్మగా ఉన్న నేను చిదానంద రూప జ్ఞానము ఆనందమే రూపముగా గల శివోహం మంగళప్రదుడైన శివుడును. శివోహం శివ పరమాత్ముడు. ఇది సత్యము. మృత్యు భయం గురించి అయితే విన్నాం. నాకు మరణం లేదు అనగా ఆత్మకు నశింపు లేదు. న జాయతే మ్రియతే వా కదాచిత్ అని ఆత్మకు మరణం లేదు, చావు లేదు. నాకు అనగా ఆత్మకు అని భావం. ఆత్మ అనగా దేహం కాదు. ఈ ఆత్మకు భయం లేదు. పుట్టడం పెరగడం మార్పు చెందడం క్షీణించడం నశించడం లేవు. జాతి భేదం గురించి విందాం. పురుషుడును స్త్రీని ఏదీ కాదు. నాకు పుట్టుకయూ లేదు. ఆత్మకు లింగ భేదాలు లేవు. అలాగే యక్ష కిన్నెర వానర క్రిమి కీటకాది జాతి భేదము లేదు. నాకు సజాతీయ విజాతీయ భేదాలు లేవు. స్వతంత్రుడను. నాకు ఏ ఎల్లలు లేవు. వివిధ మతాలు వారు ప్రాంతాలు భాషలు ప్రదేశాలను ఏ జాతి గుణ భేదాలు లేవు. సజాతీయ భేదం తోటివారితో భేదము. విజాతీయ భేదం మానవ జాతి పశుజాతి పక్షి జాతి మొదలగు భేదములు. స్వగత భేదం శరీర అవయవాల్లో గల భేదాలు ఏవి నాకు లేవు. అంతటా ఉన్న అంతా నాలోనే ఉంది. సవైన దేవాసురమర్త్య తిర్యజ్ఞ స్త్రీన షండో న పుమాన్ న జంతు నాయం గుణ కర్మ న సత్ న చాసత్ న నిషేధశేషో జయతాత్ అశేష అని పురాణాలు చెప్పినట్లు నేను దేవత కాదు, రాక్షసుని కాదు, మానవుని కాదు, తిర్యక్కులు కాదు, స్త్రీని కాదు, నపుంసకుని కాదు, పురుషుడును కాదు, జంతువును కాదు, గుణకర్మలు కాదు, సత్తు కాదు, అసత్తు కాదు. ఇలా నిషేధిస్తూ పోగా మిగిలిన వర్ణించలేకపోయిన ఆత్మను, అదే నేను. బంధాలు అనుబంధాలు అయితే విందాం. నాకు జన్మయే లేదని నజాయతే అని ఉపనిషత్తులు బోధిస్తూ ఉన్నాయి. అనంతుడను. అటువంటి నాకు తండ్రి గాని తల్లి గాని అనే ప్రసక్తి లేదు. అలాగే జన్మయే లేని నాకు బంధువులు మిత్రులు గురువులు శిష్యుడు ఎవ్వరూ లేరు. నేను పుట్టుగా లేనివాడును. ఏ బంధాలు అనుబంధాలు లేనివాడును. స్వతంత్రుడు. అందరిలో నేనున్ను, నాలో అందరున్నారు. నేను సర్వవ్యాపిని. నేను లేని చోటే లేదు నిర్లిప్తుడను. ఇంతవరకు చెప్పినవన్నీ దేహవాసన అనగా శరీర మమకారం అహంకారము, లోకవాసన అనగా ఆయా లోకాలు అనుబంధాలు, శాస్త్రవాసనలే అనగా పాండిత్య ప్రకృష్టార్థులు. ఇవి బంధ కారణాలు. ఈ వాసనలకు నేను అతీతుడను అనగా ఆత్మకు మరియు జ్ఞానము ఆనందము రూపంలోని శివునకు భేదం లేదు. నేను జ్ఞానానంద రూపుడైన శివుడు. నేను అనగా నిర్గుణ పరబ్రహ్మను శివోహం. ఈ విధంగా మనము శివోహంలో నిర్వాణ షట్కంలోని 5 శ్లోకాలు అయితే విని ఉన్నాము. 6వ శ్లోకం గురించి అయితే మనము విందాము. నేను శివుడను అని చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో. ముందుగా శ్లోకం గురించి అయితే మనము విందాం. అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణం నచాసంగతం నైవ ముక్తిర్న బంధః చిదానందరూపః శివోహం శివోహం. ఈ శ్లోకానికి ప్రతిపదార్థం అయితే విందాం. ఇచ్చట కూడా పై శ్లోకాల నుండి మే పదాన్ని అనువృత్తిగా తెచ్చుకోవాలి. అహం జీవుల్లో ఉన్న ఆత్మస్వరూపుడైన నేను నిర్వికల్ప. ఏ విధమైన సంకల్ప వికల్పాలు కానీ నాకు ఎటువంటి విశేషాలు కానీ లేవు. అహం జీవుడైన నేను నిరాకార రూప. ఎటువంటి ఆకారము కానీ రూపం కానీ లేనివాడను. అహం జీవుల్లో ఆత్మగా ఉన్న నేను
సర్వత్ర సర్వ ప్రదేశములందు సర్వకాలములందు సర్వ వస్తువులందును ఉండువాడును. సర్వేంద్రియాణం సర్వేంద్రియములకు విభుత్వాచ్చ ప్రభువును సర్వేంద్రియ ప్రభువుడగు అనగా నేను అనగా పరబ్రహ్మతత్వము. అసంగతంచ బంధము లేకుండా సర్వత్రా ఉంటుంది, సాక్షిగా ఉంటుంది. తామరాకుపై నీటి పొట్టుల అనేక చోట్ల శక్తివంతమై చైతన్యంగా వ్యక్తావ్యక్తుల నింట శక్తగా ఉంటుంది. మే నాకు ముక్తి గాని బంధము గాని నా లేవు. అహం జీవుల్లో ఉన్న ఆత్మస్వరూపునైన నేను. చిదానంద రూప జ్ఞానం ఆనందరూప ఆనందమే రూపంగా గల శివ మంగళప్రదుడైన శివ పరమాత్మను. నిర్వికల్పుడు అయితే విన్నా. నేను నిర్వికల్పుడను. వికల్పం అనగా మతి భ్రమ జ్ఞాపక శక్తి లోపించడం, ఆలోచన తగ్గిపోయే లక్షణం కలిగిన మానసిక స్థితి, అస్తవ్యస్తం తారుమారు అని అర్థం. ఇవేమీ నన్ను అంటవు. నాలో రెండు అనే భావనయే లేదు. నేను ఏకం సత్ అన్నది ఒకటే. ఇక నాకు సంకల్పాలేమిటి వికల్పాలేమిటి? ఒక భావన తలపెట్టడం లేదు, విడిచిపెట్టడం లేదు. భావాతీతుడిని ఒకటే సత్యం. అది నేనే. ఏకం సత్ విప్ర బహుధా విదంతి. నేను ఒకడినే, అనేకులు అనేకంగా చెప్పుకుంటారు. ఆయా ఉపాసకుల కార్యసిద్ధికి ఆయా రూపాల్లో ఉంటా. ఆ సంకల్ప వికల్పాలు ఏమీ నాకు లేవు. ఆ ఉపాసకుల్లో సాధన ప్రారంభంలో ఇచ్చా జ్ఞాన క్రియా భాగాలు ఉంటాయి. అనగా కోరిక, ఆధ్యాత్మిక జ్ఞానం, పై అభిలాష, పూజ వగేరా ఉంటాయి. సాధన పరిపక్వమైతే ఈ మూడు తగ్గి బుద్ధి శుద్ధమవుతుంది. కేవలం జ్ఞానం మాత్రమే నిరాకారమై నిర్గుణమై ఉంటుంది. అప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసల ప్రసక్తి కూడా ఉండదు. ఆత్మకి ఎట్టి మార్పు ఉండదు, ఏకరూపంగా ఉండును. అదే నిర్వికల్ప రూపం. ఆ స్థితి అదే నిర్వికల్పమైన నేను. మనసుకు వృత్తి ఉంటుంది, కానీ ఆత్మకు మనసుకు లేదు, వృత్తి ఉండదు. అందుచేత ఆత్మ నిర్వికారం, వృత్తియే వికారం. నిరాకార రూపుడు. నాకు రూపం లేదు, ఆకారం లేకపోవడమే నేను. నిరాకారుని. అకారస్య సగుణ రూపస్య కల్పితత్వాత్ నిరాకార. గుణరహితుడముగా ఆకారం కల్పితమే. ఎటువంటి ఆకారంలోని జ్ఞానస్వరూపు నిరాకారం. ఆకారం అంటే మూడు గుణాల వల్ల ఏర్పడేది. త్రిగుణరహితమైన నిరాకారం. నేను శాశ్వతమే కానీ నా ఆకారం శాశ్వతం కాదు. అందుచేత నిరాకారుణ్ణి. నిష్కళం నిష్క్రియం శాంతం నిరవధ్యం నిరంజనం. అశబ్దమస్పర్శ మరూప మవ్యయం తథా అసరం నిత్య మగంధోచ్చయేత్ అని ఆత్మకు రూపం లేకపోవడాన్ని శృతులు వర్ణించాయి. శబ్దరహితం, స్పర్శరహితం, అవినాశం, రసవర్జితం, నిత్యం, సత్యం, గంధరహితం, నిష్క్రియం, శాంతం, నిరవధ్యం, నిరంజనమైనదే ఆత్మ. నిరంజనమైనదే ఆత్మ, మచ్చలేనిది ఆత్మ. ఆ అరూపస్థితియే నిరాకార రూప. అర్థము అంతటా ఉన్న నాకు ఆ ఒక రూపమేమిటి? అన్ని రూపాలు నావి, అన్నీ నేనే, అంతా నేనే. నేను కానిదేమీ లేదు. సర్వవ్యాపకుడును. నిర్ణీతమైన ఆకారం నాకు లేదు. సర్వేంద్రియ ప్రభు. దేహంలోని ఇంద్రియాలు అన్నింటికీ ప్రభువుడను. ఇక్కడ ఇంద్రియాలు అనగా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణాది వాయువులు మొదలగు దేహాంగాలనియు అని భావం. అనగా ఆయా సమస్త దేహాభాగాలు దేహంలో ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క శక్తి ఉంది. ఆ శక్తినిచ్చే దేవత ఉన్నాడు. దేవతలు తేజస్వరూపులు. ఉదాహరణకు మనస్సుకు చంద్రుడు అధిపతి. చంద్రునకు పక్షాలు ఉన్నాయి. శుక్లపక్షంలో 15 కళలు రోజుకొకటి పెరుగుతాయి. కృష్ణపక్షంలో తరుగుతూ ఉంటాయి. నిలకడగా ఉండవు, నిశ్చలంగా ఉండవు. మనసు కూడా అంతే. ఒక క్షణం ఒక రకంగా, మరో క్షణం మరొక రకంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కోతి లాంటిది చంచల మనసు. స్థిరత్వం లేకుండా కళలు పెరగడం తరగడం జరుగుతుంది. ఆ శక్తి మనసుకిచ్చేది చంద్రుడు. చంద్రులోని ఆ శక్తి వృద్ధి క్షయాలతో కూడి మనసుకుంది. చంద్రునికి ఉండే చల్లదనం, ఆహ్లాదకత్వం ఆత్మ నుండి జనజన ప్రాణం వలనే సమకూరుతాయి. అలాగే బుద్ధికి నిశ్చయాత్మకత శక్తిని ఇచ్చేది బ్రహ్మ. చిత్తానికి జ్ఞాపశక్తికి ఇచ్చేది వాసుదేవుడు. అహంకారానికి రుద్రుడు అధిపతి. నేను నాది అని పరితపించే తత్వం రుద్రత్వం. కాళ్లకు నడిచే శక్తినిచ్చేది విష్ణువు. ఇలా దేహంలోని సర్వేంద్రియాలకు వివిధ శక్తులను ఆయా దేవతలు ఇస్తారు. ఆ దేవతలుగా ఆ ప్రాణశక్తులను ఇచ్చేది దేవదేవుడు, పరమాత్మయే. ఆ పరమాత్మే ఆత్మస్వరూపమైన ప్రభువును నేను. ఇంద్రియాలకు ఉండే ప్రాణశక్తులను ఇచ్చేది నేను. ఆత్మను నా నుండియే ఆ ఇంద్రియాలకు ఆ శక్తులు సంక్రమించాయి. ఆ ప్రాణం నా నుండియే పుట్టింది. ఆత్మన ఏష ప్రాణో జాయతే అని ప్రశ్నోపనిషత్తు వచించింది. యథైషా పురుషే
చాయైతస్మిన్ ఏతథా తతం మనోకృతేన ఆయాత్యస్మిన్ శరీరే. ప్రశోపనిషత్ చెప్తుంది, మనిషిని నీడ అనుసరించినట్లు ఆత్మను ప్రాణము అవిభాజ్యంగా అనుసరిస్తుంది. ఇలా ఇంద్రియాలకు ప్రాణశక్తినొసగే దేవతలకు కూడా దేవతను ఆత్మస్వరూపుడైన సర్వేశ్వర ప్రభువును నేనే అని ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారనమాట. ఈ విధంగా మనము నిర్వాణ షట్కంలో 6 శ్లోకాలకి అర్థాలైతే విని ఉన్నాం కదా. తర్వాత శివోహం యొక్క పూర్తి వివరణ గురించి మనం విందాము. అంతవరకు స్వస్తి. ఓం నమః శివాయ. హర మహాదేవ. శంభో శంకర.